గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఆలయ పురవీధులను తాకింది వరద నీరు. పూర్తిగా ఆలయానికి వెళ్లే దారంతా కూడా జలమయమైంది. పుష్కర ఘాట్లను వరద ముంచెత్తుతోంది. 3 లాడ్జీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. 9 కుటుంబాలు ఈ వరదలో చిక్కుకుపోయాయి. ఇప్పటికే బాధితులకు పోలీసులు ఆహారం అందించి సహాయక చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంత ఉధృతంగా గోదావరి ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా బాసర ఆలయ పురవీధులన్నీ కూడా వరద నీటితో నిండిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం, స్క్రీన్లో మీరు క్లియర్గా చూడొచ్చు. అధికారుల సహాయక చర్యలు మీరు చూస్తున్నారు. బోట్లు వేసుకొని వెళ్ళి లోపలికి బోట్స్ సహాయంతో వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ఆహార పొట్లాలు అందించడం కానీ, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళని బయటికి తీసుకొస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా ఏదో నది ప్రవహిస్తుందా అన్నట్లుగా కనిపిస్తుంది. అన్ని పొలాలు, వీధులు అన్నీ పూర్తిగా మునిగిపోయాయి. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఈ సెల్లార్స్, షాపింగ్ మాల్, ఈ షాపింగ్కి లేదంటే అపార్ట్మెంట్స్కి ఉండేటువంటి ఈ సెల్లార్స్ అన్నీ కూడా, కార్ పార్కింగ్ ఉండేటువంటి సెల్లార్స్ అన్నీ కూడా పూర్తిగా వాటర్తో నిండిపోవడం వల్ల కార్స్ అన్నీ కూడా లోపల ఇరుక్కుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటో తెలుసుకుందాం. రవి ఉన్నారు. రవి, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆ ప్రాంతం అంతా కూడా బాసర పురవీధులన్నీ కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోయినట్లుగా తెలుస్తోంది. మనకు క్లియర్గా కనిపిస్తోంది విజువల్స్లో కూడా. అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ నందు, క్లౌడ్ బరస్ట్ ఎఫెక్ట్ ఏదైతుందో అది విపరీతంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బాసర గోదావరి వరద విలయ తాండవం చేస్తుందని చెప్పుకోవచ్చు. వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. బాసర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ప్రధానంగా పుష్కర ఘాట్ వరకు చేరింది. దీంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల కాలనీలన్నీ కూడా అధికారులు అలర్ట్ చేసిన పరిస్థితి. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఏదన్నా సహాయం ఉంటే వెంటనే మాకు కాల్ చేయండి, మేము సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టరేట్లకు కూడా ఇటు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడింది. అయితే మనం బాసరకు సంబంధించిన అంశం కనుక పూర్తిగా గమనించినట్టు కనుకైతే ప్రస్తుతానికి పుష్కర ఘాట్ వద్ద ఉధృతంగా గోదావరి ప్రవహిస్తుంది. ఏదైతే గోదావరి బాసరకు సంబంధించిన ఏదైతే దారి ఉందో అదంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయి ఉంది. అక్కడ ఉన్న కార్నర్ వరకు గోదావరి బ్యాక్ వాటర్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే గోదావరి పక్కనే కొంత గోదావరి పుష్కర ఘాట్ దగ్గరనే కొన్ని షాప్స్ ఉంటాయి. ఆ షాపుల్లో నీళ్లు వచ్చిన పరిస్థితి కనబడింది. అదంతా కూడా తాత్కాలిక షట్టర్స్ అని ఆ చిన్న చిన్న కిరాణాలకు సంబంధించిన, అంటే ఆట బొమ్మలు కావచ్చు, ఆ దేవునికి సంబంధించిన పూజా సామాగ్రి అందులో దొరుకుతుంది. అవన్నీ కూడా జలమయమైన పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఎవరు కూడా మీరు అటువైపు వెళ్ళొద్దు, గోదావరి నిమిషం ప్రవాహం పెరుగుతుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి. మరోపక్క పూజారులతో పాటు గ్రామస్తులు కూడా నేరుగా గోదావరమ్మ దగ్గరికి చేరి ప్రత్యేక హారతి ఇచ్చారు. హారతి ఇచ్చి భారతదేశంలో కురుస్తున్న అతివృష్టి వర్షాల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఉంది, చాలా పంట నష్టం జరుగుతుంది. అదేవిధంగా గోదావరి ఉధృతి వల్ల ఇబ్బందికర పరిస్థితి ఉంది. అమ్మ శాంతించాలని హారతి ఇచ్చిన పరిస్థితి. శాంతించాలని హారతి ఇచ్చిన అనంతరం కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితి ఉందో, ఇబ్బందికర పరిస్థితి ఉన్న కాడ ఎక్కడైతే బీజాక్షరాల ఘాట్ ఉందో అక్కడ ఆ ప్రాంతంలో కొంత ఎక్కువగా వరద ప్రవహిస్తున్న పరిస్థితి. ఎక్కువ వరద ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో నేరుగా జిల్లా ఎస్పీతో పాటు అధికారులు ట్రాక్టర్ సాయంతో లోపలికి వెళ్ళిన పరిస్థితి. జిల్లా ఎస్పీ లోపలికి వెళ్ళి వాస్తవికాలు ఏ విధంగా ఉంది, ఎంత మేరకు ఈ ఫ్లో ఉంది, అసలు చుట్టుపక్కల పరిస్థితి ఏంటి అని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడే ఉన్న శివాలయం అంతా కూడా ఆ జల దిగ్బంధంలో ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ గోదావరి పరివాహిక ప్రాంతంలో శివాలయం ఉంటుంది. ఆ శివాలయం అంతా కూడా ప్రస్తుతం జల దిగ్బంధంలో ఉంది. అయితే ఆ ప్రాంతానికి ఎవరు వెళ్లకుండా ఇప్పటికే పోలీస్ పికెటింగ్ పెట్టిన పరిస్థితి. అత్యవసరం ఉంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎస్డిఎఫ్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారని అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నందు
రైట్ థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గురించి అధికారులు సైతం కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచిస్తున్నారు. గతంలో ఎప్పుడో 1983 తర్వాత ఇంత భారీ వర్షపాతం ఇక్కడ నమోదవడం ఇదే తొలిసారి అంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. 1983 తర్వాత ఇంత భారీ వర్షాలను ఇప్పుడే చూస్తున్నామని, ఇంత భారీ వరదలను ఇప్పుడే చూస్తున్నాం అంటున్నారు. ఈ గోదావరి బ్యాక్ వాటర్స్ కారణంగా బాసర్లోని ఇప్పటికే కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలైనటువంటి హరిహర కాటేజ్లో 10 మందిని అధికారులు సేవ్ చేసి, అక్కడ చిక్కుకున్న వాళ్ళని సేవ్ చేసి అలాగే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులను కూడా. వరద ప్రవాహం ప్రధాన ఘాట్ మునగడానికి కేవలం ఒక్క మెట్టు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా తెలుస్తోంది. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది అంటున్నారు. ప్రధాన ఘాట్ కూడా మునిగితే ఇంకా పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది అంటున్నారు. అయితే గోదావరి అంటే గంగమ్మ తల్లిగా భావిస్తుంటారు కాబట్టి హిందువులు అక్కడ బాసర దగ్గర గోదావరికి పూజలు చేస్తున్నారు. అమ్మా శాంతించు అని గోదావరిని వేడుకుంటున్నారు. గంగమ్మ తల్లిని వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్క్రీన్లో మనం చూస్తున్నాం. గంగమ్మ ఉగ్ర రూపానికి ఏదైనా మాకు దోషం ఉంటే మమ్మల్ని క్షమించు, శాంతించు అంటూ గోదావరి నదికి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది బాసర్లో. అక్కడంతా కూడా పూర్తిగా చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలన్నీ మునిగిపోవడం మనం స్క్రీన్లో చూస్తున్నాం. అక్కడే ఉన్నటువంటి పొలాలు పూర్తిగా మునిగిపోయాయి. పంటంతా కూడా నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఇళ్ళు మునిగిపోయాయి. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మనం క్లియర్గా చూస్తున్నాం. మామిడి తోటలు కానీ అలాగే డ్రాగన్ ఫ్రూట్ పండించేటువంటి రైతులు కానీ వీళ్ళంతా కూడా తీవ్రంగా నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు స్థానిక పోలీసులు ట్రాక్టర్ సాయంతో పెద్ద పెద్ద వాహనాల సాయంతో లోపలికి వెళ్తున్నారు. చిన్న చిన్న కార్లు కానీ లేదంటే 2 వీలర్స్ కానీ లోపలికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. సుమారుగా నడుముల లోతు వరకు కూడా నీరు ప్రవహిస్తుంది కొన్ని ప్రాంతాల్లో, కొన్ని వీధుల్లో. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ల సాయంతో లోపలికి వెళ్లి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు తమ పంటను నష్టపోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు గంగమ్మ శాంతించాలి అంటూ పూజలు చేస్తున్నారు గోదావరికి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పూజారులు అందరూ కూడా, హిందూవాదులు కూడా. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు అసలు ఏమంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు ఒకసారి. పరిశీలించడానికి వచ్చాను ఇక్కడికి. అయితే ఇక్కడ దీక్ష లాడ్జ్ ఇంకా కొన్ని లాడ్జెస్ ఈ రివర్ బెడ్లో కట్టడం వల్ల కొంచెము మునిగిపోయాయి. దగ్గర ఇప్పుడు మనకి ఒక 3 feet వరకు వాటర్ వచ్చింది. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం వాటర్ వెళ్తుంది. ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళందరికీ ఫుడ్ అండ్ ఇతర అరేంజ్మెంట్స్ గ్రామ సర్పంచ్ అలాగే పోలీసులు కలిపి చేస్తూ ఉన్నారు. సో వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. వాళ్ళు అందరూ సేఫ్గానే ఉన్నారు. వాళ్ళని అది 3 floors బిల్డింగ్ కాబట్టి ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఇదంతా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వాటర్ బాగా రోడ్ మీదకి వస్తుంది. గోదావరి బ్యాక్ వాటర్ అంతా అన్ని హైవేస్ మీదకి వస్తున్నాయి కాబట్టి ఇటువైపు ఎవరు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మిగిలిన వారు కూడా ఎక్కువ బయట తిరగకుండా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము బాసర మండలం కిరుగుల్కే గ్రామం, నిర్మల్ జిల్లా. ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు వల్ల రివర్స్ వాటర్ వల్ల చూడండి, ఒక్కొక్కరు 10 ఎకరాల పొలం సోయా పంట ఇంకొక నెల రోజులైతే కూతకొచ్చే దశ. 1 ఎకరానికి 4 నుంచి 5 వేలు బ్యాగుకు, తర్వాత మందు సంచులకు. తీవ్రమైన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఈ వాటర్ పోయేగా చూడాలని కోరుకుంటూ ఎస్ఆర్ఎస్పి గేట్లు కూడా తొందరగా ఎత్తేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. అట్లాగే పొలాలు అయితే తీవ్రంగా మొత్తం కాంట్రాక్ట్ వచ్చినాయి. ఆడ కూడా ఒక కర్ర లేదు పొలము. కౌట, బాసర్, కిర్గుల్కే, సాలాపూర్, కిర్గుల్ బి, బిదిరెల్లి ఈ 10 గ్రామాలకు రాకపోకలు కూడా బంద్ అయిపోయినాయి. దీని నుంచి పవర్ కూడా లేదు. చాలా కష్టాల్లో ఉన్నాం. ప్రభుత్వం తొందరగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మేము బాసర మండలం కిర్గుల్కే గ్రామం, నిర్మల్ జిల్లా. ఈ